ఇప్పుడు చేశానమ్మా. ఆ, ఇప్పుడు రికార్డ్ స్టార్ట్. ఓకే, హై లెవెల్ చెప్తా ఉంటాం మళ్ళీ. సో ఇక్కడనే స్టార్ట్ చేసినాం మనము. ఓకే, ఇక్కడనే స్టార్ట్ చేసినాం కదా. అవును. ఓకే, నేను వీట్ స్టార్ట్ అండి. ఇక్కడ మనము టేబుల్ క్రియేట్ చేసినాము. సో ఫస్ట్ మనం ఏం మాట్లాడినాము, హౌ టు క్రియేట్ ఏ టేబుల్స్ ఫర్ జాయింట్స్ అనేసి. ఇంతకుముందు మన టేబుల్ క్రియేషన్ ఇలా ఉండేది. ఈవెన్ మన ప్రైమరీ కీ ఫారెన్ కి కూడా రెఫర్ చేయాలి, జస్ట్ కాలమ్ నేమ్ అండ్ కాలమ్ టైప్ అంతే. ఆల్ ప్లేసెస్లో మనం ఇలానే రెఫర్ చేయనాము. బట్ నీకు జాయిన్ పర్ఫామ్ చేయాలంటే ఏం కావాలని చెప్పాము ఇంతకుముందు ఇక్కడ, ప్రైమరీకి ఫారెన్కి కావాలని చెప్పినాము. అవును. ప్రైమరీ కీ అంటే నాట్ డూప్లికేట్ నేడు ప్రైమరీ కీస్ అవుతాయి. సో అది ఇక్కడ ఖచ్చితంగా కావాలి మనకు. అందుకని ఇప్పుడు టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు ప్రైమరీ కీ యాడ్ చేసినాం కస్టమర్ టేబుల్లో. ఇప్పుడు ఆర్డర్ టేబుల్లో ఏమవుతుంది, ఆర్డర్ టేబుల్లో అగైన్ మనకి కస్టమర్ అనేవాడు ఆర్డర్ చేస్తాడు కదా. సో ఇప్పుడు ఆర్డర్ టేబుల్లో కస్టమర్ ఉమ్. అనేది ఫారెన్ కీ అవుతుంది. సో ఇలా రాసుకుంటాం అనమాట కస్టమర్ ఐడి అనేది. సో ఇలా ఇట్లా కాలం రాసుకొని ఈ టేబుల్లో ఇక్కడ మనం క్లియర్గా డిఫైన్ చేస్తాం. ఇలా ఇది ఫారెన్కి, ఫారెన్కి అంటే ఇక్కడ కస్టమర్ ఐడి వస్తుంది. ఎక్కడ రిఫర్ చేస్తున్నాం ఇక్కడ క్లియర్గా చెప్తున్నాం, ఫారెన్కి ఏంది అని చెప్తున్నాం ఇక్కడ. ఫారెన్కి ఏది, ఫారెన్కి కస్టమర్ ఐడి అంటే ఇది ఫారెన్కి అని చెప్తాను. అది ఏదాన్ని రెఫర్ చేయాలా, రెఫరెన్స్ ఈ టేబుల్. ఏ టేబుల్ రెఫర్ చేయాలా, కస్టమర్ టేబుల్ రెఫర్ చేయాలా. కస్టమర్ టేబుల్ ఏ కాలం రెఫర్ చేయాలా, కస్టమర్ ఐడి కాలం రెఫర్ చేయాలా, అంత క్లియర్గా చెప్తాం అనమాట. ఎందుకు అంత క్లియర్గా చెప్తామంటే, వెన్ యువర్ ఇన్సర్టింగ్ ద రికార్డ్, ఎప్పుడైతే ఈ రికార్డ్ ఇన్సర్ట్ చేస్తావో అప్పుడు ఈ కస్టమర్ ఐడి యొక్క వాల్యూ నువ్వు రెఫరెన్స్ టేబుల్లో ఉందా లేదా అని చెక్ చేయాలన్నమాట. సో అందుకనేసి అంత క్లియర్గా ఇస్తాం మనం. సో నేను ఇప్పుడు ఈ రికార్డ్ ఇన్సర్ట్ చేసినప్పుడు, అంటే వన్ వన్ డేట్ అమౌంట్ ఇన్సర్ట్ చేసినప్పుడు ఇక్కడ కస్టమర్ ఐడి 1 ఇచ్చాను నేను. సో ఇప్పుడు ఈ 1 అనేది ఈ టేబుల్లో ఉందా లేదా అని చెక్ చేస్తాను నేను బేసిక్గా. సో నువ్వు ఇన్సర్ట్ చేయలేదనుకో, ఈ రో ఇన్సర్ట్ కాదనమాట. ఎందుకంటే నువ్వు పర్టికులర్ టేబుల్ రెఫర్ చేస్తున్నావు, అక్కడ డేటా అనేది లేదు, అంటే ఈ ఐడి నేను ఫౌండ్ చేయలేకపోతున్నా, సో ఐ కాంట్ ఇన్సర్ట్ రికార్డ్ అంట. అదేం చెప్తుంది, ఫస్ట్ ఇక్కడికి వెళ్ళి ఇన్సర్ట్ చేసి మళ్ళీ రా ఇక్కడికి ఉంటుంది. సో ఒకవేళ బట్టి నువ్వు ఆల్రెడీ ఇన్సర్ట్ చేసినావంటే అది డైరెక్ట్గా ఇన్సర్ట్ అయిపోతుంది. సో ఇది అనమాట, దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఫైరన్ కీ. ఈ టేబుల్లో ఏం రికార్డ్ ఇన్సర్ట్ చేయాలన్నా కానీ ఫస్ట్ ఇది ప్రీచెక్ చేస్తుంది, ఈ కస్టమర్ టేబుల్ ఐడి ఉందా లేదా అనేసి. ఐడి ఉంటే మాత్రమే నువ్వు ఇన్సర్ట్ చేయగలవు, లేకపోతే లేదు. సో మళ్ళీ ఈ టేబుల్స్కి వచ్చినాయి, కస్టమర్ టేబుల్కి. కస్టమర్ టేబుల్లో మనం ఏం కండిషన్ పెట్టలేదు, ఓన్లీ వన్ కండిషన్ ప్రైమరీకి అనేసి. సో నువ్వు ఎన్నైనా తీసుకోపోవచ్చు దీంట్లో. ఫస్ట్ మనం 1 కస్టమర్ పెట్టినాము, 2 పెట్టినాము, 3, 4 పెట్టినప్పుడు ఇలా నీకు ఇక్కడ ఏం కండిషన్ లేదు. ఇప్పుడు ఇందాక మాట్లాడుతాం కదా, ఇప్పుడు ఇన్నర్ జాయిన్ అంటే వెరీ క్లియర్ అనమాట. ఇప్పుడు ఈ ఈ ఈ రికార్డులకి ఇన్నర్ జాయిన్ అంటే ఇది ఒక్కటే వస్తుంది. ఎందుకంటే ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది కాబట్టి. అది లెఫ్ట్ జాయిన్ అంటే ఈ 2 రోస్ వస్తాయి, రైట్ సైడ్ ఇది ఒక్కటే వస్తుంది అనమాట. సో రైట్ జాయిన్ అంటే ఆబ్వియస్గా ఇక్కడ ఒకటే రికార్డు ఉంది కాబట్టి ఇది మ్యాచింగ్ కస్టమర్ 1 టీపీటీ ఇది వస్తుంది అంతే. ఇది రాదు మళ్ళీ. ఎందుకంటే రైట్ జాయిన్ అంటే రైట్లో మ్యాచింగ్ ఉండేటివి రైట్ టేబుల్ అంతా, లెఫ్ట్లో మ్యాచింగ్ వస్తుంది కాబట్టి. ఇప్పుడు ఇన్నర్ జాయిన్కి ఏమొస్తుంది చెప్పండి దీంట్లో. ఇన్నర్ జాయిన్కి ఎన్ని రోస్ వస్తాయి, బేసిక్ ఇలాంటి క్వశ్చన్లు మీకు పడేది. ఈ రెండు టేబుల్కి ఇందాకే చెప్తే కదా నేను, ఎన్ని రోస్ వస్తాయి ఇన్నర్ జాయిన్కి. మరేంటి? దీని కొరి రాయండి. సెలెక్ట్ కస్టమర్ ఐడి కస్టమర్ ఐడి కస్టమరు, ఇంకో టేబుల్ ఏముంది, ఇన్నర్ ఆర్డర్ జాయిన్. ఇన్నర్ ఆర్డర్. ఆర్డర్ కండిషన్ ఏమి, కండిషన్ కండిషన్ ఏమి ఈడ
ఏమొస్తుంది? కండిషన్ కస్టమర్ ఐడి అంతేనా? నువ్వు చెప్పు రాను. కస్టమర్ ఐడి కస్టమర్ ఐడి, సిలో ఉన్న కస్టమర్ ఐడి, ఆర్డర్ లో ఉన్న ఆర్డర్ ఐడి ఆర్డర్లో ఉండే ఆర్డర్ ఆర్డర్ ఐడి ఆర్డర్లో ఉండే ఆర్డర్ ఐడి అయితే మళ్ళీ కస్టమర్ ఐడి ఎందుకు పెడతాను మనం ఆర్డర్లో? పని లేకనా? కాదు. మీకేం అర్థం కాలా? నాకేం అర్థం కాలేదు. ఎందుకు అంత అనకలాడుతాను ఆన్సర్లు చెప్పేదానికి? కాలం నేమ్స్ కూడా సేమ్ ఇచ్చినాం కదా, మీకు అంత కన్ఫ్యూజన్ లేకన్నా. ఆర్డర్లో ఉన్న కస్టమర్ ఐడి ఆర్డర్ లో కూడా కస్టమర్ ఐడినే ఉంది. కస్టమర్ అంత ఐడినే. క్లియర్గా పెట్టినాం కదా ఆడ. అందులో ఇటు ఫారెన్ కి అని అంత పెద్దగా రాసినాం కదా దానికి. ఫారెన్ కి కస్టమర్ ఐడి, రెఫరెన్స్ కస్టమర్ కస్టమర్ ఐడి అనేసి. నేను అప్పటి నుంచి చెప్తాను అంతే కదా. ఒక టేబుల్లో ఉన్న ప్రైమరీకి, రెండో టేబుల్లోనూ ఫారెన్ కి పోతుంది అనేసి కండిషన్ అవును. కూడా. ఓకే. కొంచెం ఫోకస్ పెట్టండి. ఇప్పుడు ఎన్ని రోజు డిస్ప్లే అవుతాయి ఇక్కడ? 2 rows. 2 rows ఎట్లా డిస్ప్లే అవుతాయి? కస్టమర్స్ లో ఉండే కస్టమర్ ఐడి, ఆర్డర్స్ లో ఉండే కస్టమర్ ఐడి, రెండు రోస్ రెండు డిస్ప్లే అవ్వాలి కదా. ఈడ కస్టమర్లు ఏమో 2 rows ఉన్నాయి. ఆర్డర్ ఆర్డర్లు ఏమో ఈ రో ఉంది. ఓకేనా? ఓకే. ఇప్పుడు ఇన్నర్ జాయిన్ పెడితే ఎన్ని రోజు వస్తాయి నీకు? ఆడ కండిషన్ మ్యాప్ చేస్తే ఎన్ని రోజు డిస్ప్లే అవుతాయి చెప్పండి. ఒకే రోలో నేను డిస్ప్లే అవుతాయినా? మళ్ళీ అదే కదా, మ్యాచింగ్ అప్పుడు నుంచి ఎందుకు 2, 3, 4 ఎట్లా వస్తాయి మీకు? లేదు లేదు, ఒకే రోలో డిస్ప్లే అవుతుంది. లెఫ్ట్ జాయిన్ చేస్తే లెఫ్ట్ జాయిన్ చేసినా కానీ ఒకే రోనే. ఒకే లెఫ్ట్ రోలో జాయిన్ అన్ని ప్రిన్సిపల్ మ్యాప్. ఏంది? లెఫ్ట్ టేబుల్లో ఉండే రోస్ అన్ని. ఇప్పుడు లెఫ్ట్ టేబుల్ ఎన్ని రోజు ఉన్నాయి? అసలు లెఫ్ట్ టేబుల్ ఏది ఈడ? కస్టమర్ కస్టమర్స్ అనేది కస్టమర్లు ఎన్ని టేబుల్స్ ఉన్నాయి? ఎన్ని రోజు ఉన్నాయి? 2 rows ఉన్నాయి. మళ్ళీ ఎట్లా ఒక రో వస్తుంది అది? రైట్ జాయిన్ చేస్తే రైట్ ఒకటేనా? రైట్ ఒకటే ఉంది కాబట్టి. రైట్ ఒకటే ఉంది కాబట్టి ఒకటి వస్తుంది. ఫుల్ జాయిన్ చేస్తే ఫుల్ జాయిన్ చేస్తే ఒకే రోడేనా? ఎందుకు ఒకే రో? ఇదేం ఒక చెప్పిన రోలోనే ఫుల్ అన్ని. జాయిన్కి? ఆల్ రోస్ ఆల్ రోస్ వస్తాయి. ఆ 4 బేసిక్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి. మీరు ఎందుకు అంత కన్ఫ్యూజ్ అవుతారో తెలియలే నాకు. ఎన్ని రోజు వస్తాడు ఫుల్ జాయిన్కి? 3 rows వస్తాయి. ఈ రోజు మూడు ఎట్లా రోజులు ఉన్నాయి. వస్తాయి? ఇది ఆల్రెడీ మ్యాచింగ్ ఉంది కదా దీనికి. ఈ రెండు మ్యాచింగ్ ఉంది కాబట్టి ఒకే రో డిస్ప్లే అవుతుంది. దీని ఒకే మ్యాచింగ్ రోజు లేదు కాబట్టి ఇంకో రో వస్తుంది. ఇంకో 2 rows వస్తాయి. అంటే 2 rows వస్తాయి. ఇప్పుడు మీరు ఒకసారి కొంచెం మళ్ళీ రికార్డ్ అని 1, 4 సార్లు అయినా 10 సార్లు అయినా ఇన్ని ప్లస్ ఓకే. ఇది క్లియర్గా అర్థం చేసుకోండి. ఇదే మెయిన్. ఎక్కడ కూడా ఓకే. నీకు ఇండస్ట్రీలో ఒక టేబుల్ పైన పర్ఫామ్ కాదు. ఖచ్చితంగా యూ హ్యావ్ టు ఇన్నర్ జాయిన్ విత్ మల్టిపుల్ టేబుల్స్. నేను ఇంకా ఇక్కడ రెండే చెప్పాను. ఓకే. సమ్టైమ్స్ యూ హ్యావ్ టు ఇంటర్ జాయిన్ విత్ జాయిన్స్ విత్ మల్టిపుల్ టేబుల్స్ అనమాట. 3, 4, 5 కూడా కావచ్చు. సో ఓకే. అప్పుడు ఇన్నర్ జాయిన్స్ పెట్టేటప్పుడు యూ హ్యావ్ టు మ్యాప్ సేమ్ ఇక్కడ ఎలా నేను పెట్టానో అలా నువ్వు గీసుకుంటూ పోవాలి నువ్వు. ఈ టేబుల్ నుంచి ఈ టేబుల్కి ఇది వచ్చింది, ఈ టేబుల్ నుంచి ఇంకో టేబుల్కి వెళ్ళింది ఇలా అనేసి. సో అలా ఫామ్ చేసేటప్పుడు యూ హ్యావ్ టు నో క్లియర్లీ
ఏ జాయిన్ రాస్తే ఎన్ని రోస్ వస్తాయి, ఏది ఎలా కనెక్ట్ అవుతాయి అనేసి ఓకే. ప్రాపర్గా ప్రాక్టీస్ చేయండి. ఓకే. క్లాస్ కొంచెం ఇంట్రెస్ట్గా వినండి, నెగ్లెక్ట్ చేయకుండా. అప్పటి నుంచి ఒక 3 కాన్సెప్ట్లు చెప్తాన్నా, మీరు ఒకటే ఆన్సర్ సరిగ్గా చెప్పట్లా. ఓకే, ఇది మొత్తం రేపు ప్రాక్టీస్ చేయండి. మీకు ప్రాక్టీస్ చేసి మీరు న్యూ టేబుల్స్ క్రియేట్ చేయండి ఈ ఫార్మాట్లో. న్యూ టేబుల్స్ అదే. క్రియేట్ చేసి డేటా ఇన్సర్ట్ చేసి న్యూ రికార్డులని ఇన్సర్ట్ చేసి మళ్ళీ ఒకసారి ఈ సెలెక్ట్ క్వరీస్ అన్ని ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసి మీరు జీరా అదే గిటబ్లోకి పుష్ చేయండి. ఇంకా కన్ఫర్మ్ చేస్తే మళ్ళీ నేను నెక్స్ట్ టాపిక్ కంటిన్యూ చేస్తా. ఓకేనా? ఓకే. ఓకే. మీరు ఎంత ఫాస్ట్గా చేస్తే అంత ఇంకో టాపిక్ పోదాం. ఓకే అయితే ఓకే. ఈరోజుకి స్టాప్ చేస్తాను. మీరు కొంచెం ప్రాక్టీస్ చేయండి జాగ్రత్తగా. ఓకే. ఉమ్.